హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఏసీ స్టెబిలైజర్లు ఉంటాయి కదా, ఫ్రిడ్జ్లు అవ్వచ్చు, టీవీలు అవ్వచ్చు, ఏ స్టెబిలైజర్లు అయినా సరే ఎక్కువగా వచ్చే కంప్లైంట్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వీగార్డ్ స్టెబిలైజర్ అనమాట. మనకి ఇందులోకి పవర్ అనేది వెళ్తుంది కానీ ఇండికేటర్లు కానీ లేదా మామూలుగా అవుట్పుట్ అనేది రావట్లేదు అనమాట. లోపలికి అయితే సప్లై వెళ్తుంది, బయటకు అనేది ఇప్పుడు ఏసీకి సప్లై ఇస్తాం కదా, ముందు ఇచ్చేటప్పుడు స్టెబిలైజర్కి ఇస్తాం మనం సప్లై అనేది. స్టెబిలైజర్ నుండి అవుట్పుట్ అనేది ఏసీకి ఇస్తాం కదా, ఈ బయటికి అనేది రావట్లేదు అనమాట. ఇప్పుడు ఒకసారి ఎదర ఇంకొకటి ఉంది కదా వీగార్డ్ స్టెబిలైజర్, అది ఒకటి పెట్టి చూద్దాం. అంటే మీకు ఇది ఎలా వర్క్ అయితే ఏంటని తెలుస్తుంది కదా. ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది కదా, అంటే ఇది ఆటోమేటిక్ లోపలికి సప్లై వెళ్తుంది, బయటికి కూడా వస్తుంది అనమాట. ఓకే, ఒకసారి ఇక్కడ చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, సప్లై కనిపిస్తుంది కదా. ఎక్కువగా వచ్చే కంప్లైంట్లు ఏంటి, ఇందులో మనం ఏం చేయగలం అనేది చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందులో ఉన్న వస్తువులు పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంటుంది, అలాగే ఇది పీసీబీ బోర్డు అనమాట. అంటే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అనేవి ఉంటాయి అనమాట. అలాగే రిలేస్ ఉంటాయి ఇక్కడ. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ బ్లాక్ కలర్లో ఉన్నాయి టీ టైప్ రిలేస్ అనమాట. ఓకే, దీనికి రెండు ఉన్నాయి, ఒకదానికి 3 రిలేలు ఉంటాయి అనమాట. ఇవి వోల్టేజ్ తగ్గినప్పుడు పెరిగినప్పుడు ఆటోమేటిక్గానే కంట్రోల్ చేసుకుంటుంది అనమాట, వచ్చే వోల్టేజ్ని బట్టి. అంటే రిలేలు మారుతాయి అనమాట, ఒక చేంజ్ ఓవర్ టైప్లో ఒకదాన్ని నుంచి ఇంకో దానికి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే వోల్టేజ్ బయట వోల్టేజ్ మారినప్పుడు. ఓకే, అలాగూ వర్క్ అవుతాయి. మళ్ళీ టైం మెయింటెనెన్స్ ఉంది కదా, అంటే అదే కరెంటు స్టేబుల్గా ఉన్నప్పుడే ఆన్ అవుతుంది కదా. ఇప్పుడు అది 1 మినిట్ టైం తీసుకుంటుంది కదా, అలా కూడా ఉపయోగపడతాయి. ఓకే, మనకి ఇందులో వచ్చే కంప్లైంట్లల్లో ఈ వైర్లు ఉన్నాయి కదా, ఈ వైర్లు దగ్గర మనం కనెక్షన్ కలిపేటప్పుడు కానీ, అంటే మీకు సపోజ్ మీకు ఇక్కడ చూడొచ్చు, ఇది ఇక్కడ వైర్లు ఎలా అయిపోయినాయి చూడొచ్చు. అంటే మనం కలిపేటప్పుడు గట్టిగా కలపాలన్నమాట. మనం టస్టర్తో కలుపుతాం కదా కనెక్షన్లు అనేవి, ఇవి ఎందుకు ఎంత హీట్ అయిపోయి ఇలా కాలిపోతున్నాయి. మనం కొంచెం లూజ్గా కలుపుతున్నా సరే ఇవి ఏసీలో ఎక్కువ కరెంట్ అనేది కన్జ్యూమ్ చేస్తాయి కదా. అలా ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేసే వస్తువులకి మనం లూజ్ కలెక్షన్లో ఉండేలాగా కలపకూడదు అన్నమాట. ఏదో అతికిచ్చాములే, ఏదో బిగించాములు అన్నట్టు మనం బిగించామనుకోండి, ఇలాగే కంప్లైంట్లు అనేవి వస్తాయి అన్నమాట. హీట్ అయిపోయి వైర్లు లోపల వరకు కాలిపోతాయి అన్నమాట ఒక్కోసారి వైర్లు. ఓకే, అలాగూ ప్రాబ్లం ఇది, ఏసీకి కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. ఇది హీట్ అనేది పుట్టి సప్లై కంటిన్యూగా వెళ్ళకుండా ఆగి వెళ్ళటం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. లూజ్గా బిగిస్తే టైట్గా బిగించాలి. ఒక కంప్లైంట్ అది ఎక్కువగా వచ్చే కంప్లైంట్ అదొకటి. అలాగే ఇప్పుడు దీనికి లోపలికి పవర్ వెళ్తుంది కానీ మనకి ఇవి అనేది ఆన్ అవ్వట్లేదు కదా, ఇది కంప్లైంట్ చూద్దాం. ఇక్కడ ఈ రిలేలు వర్క్ అవ్వకపోయినా సరే ఈ కంప్లైంట్ వచ్చింది అనమాట. నేను ఒకసారి బోర్డు ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఇది కూడా ఓపెన్ అయింది కదా, బోర్డు బయటికి తీద్దాం. ఓకే, ఓపెన్ అయింది కదా, మనం ఈ స్క్రూలు మళ్ళీ పడిపోతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ బోర్డులో ఈ రిలే దగ్గర షాల్డింగ్ అనేది పోయిందనమాట. ఓకే, కనెక్టివిటీ అనేది పోయిద్ది అనమాట. ఈ షాల్డింగ్ ఉంది కదా, ఇది కూడా హీట్ అవ్విద్ది అనమాట. ఇప్పుడు మనం సరిగ్గా అంటే కంపెనీ దగ్గర నుండి కొన్నిసార్లు సరిగ్గా షాల్డింగ్ అవ్వకుండా వచ్చిద్ది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది ఇప్పుడు బాగానే ఉంది, తర్వాత కంప్లైంట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ హీట్ అనేది ఎక్కువ పుట్టింది అనుకోండి, ఇక ఇలా ఊడిపోయిద్ది అనమాట. షాల్డింగ్ ఊడిపోయిద్ది, రిలే కూడా డ్యామేజ్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు మనం ఈ రిలే చేంజ్ చేసే వరకు మనకి సప్లై అనేది లోపల రాదు. ఒకసారి దీనికి పవర్ పెట్టి చూద్దాం, అసలు అంటే డైరెక్ట్ చేద్దాం, అక్కడ వర్క్ అయిద్దా లేదా అనేది చూద్దాం. ఓకే, దీని దగ్గరలో పెడతాం మనం. ఇటు ఫేస్ ఎటైనా పెట్టచ్చు, కాకపోతే దాన్ని పెట్టామా వైరు. ఓకే, దీన్ని పెడదాం. ఓకే, పవర్లో పెట్టాం కదా. ఇప్పుడు లోపలికి పవర్ ఇక్కడే అనుకుంటా, ఇదిగో మీరు చూడొచ్చు, ఇక్కడే సప్లై వస్తుంది. ఇప్పుడు మనం ఈ రిలే కాంటాక్ట్ అవ్వట్లేదు కాబట్టి పని చేయట్లేదు అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు, డైరెక్ట్గా నేను కలిపాను దాన్ని. ఓకే, అలా అనమాట. ఇప్పుడు ఈ రిలే పోయింది, ఇక్కడ కాంటాక్ట్ తప్పింది కాబట్టి ఇలా కంప్లైంట్ వచ్చింది. ఇది పోయినా సరే అలా కంప్లైంట్ వస్తుంది అనమాట. ఓకే, మనం ఇప్పుడు అది వర్క్ అవుతానికి, కాకపోతే మనం షాలింగ్ చేసేస్తే మన కంప్లైంట్ ఏమీ అయిపోదు. ఇది ఇలా హీట్ అయి కాలింది కదా,
ఈ కంప్లైంట్ మనకి ఇది చూడొచ్చు, ఇది అనమాట టీ టైప్ రిలే, అంటే 12 volts రిలే, ఇది 30 amps. ఇప్పుడు ఇది అక్కడ హీట్ అయింది కదా, ఈ పోల్ లోపల వరకు హీట్ అయ్యిద్ది అనమాట. లోపల వరకు హీట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. మనం అలా జరిగినప్పుడు షాలింగ్ పెట్టేస్తే పని అయిపోదు. ఇప్పుడైతే వర్క్ అవుతుంది, కాకపోతే లోడ్ వేసినప్పుడు ఏదైనా కంప్లైంట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. అందు గురించి రిలే అనేది చేంజ్ చేయాలన్నమాట. కంప్లైంట్ అనేది లేకుండా ఉంటుంది కొంతకాలం వరకు. మనం చేసేటప్పుడు షాలింగ్ కూడా ఎక్కువగా లెడ్ అనేది దాని మీద ఉండేలాగా చేయాలన్నమాట. అంటే లైట్గా చేసేస్తే పని అవ్వదు. ఓకే, లైట్గా దాని మీద రఫ్ చేసి, ఒక షాలింగ్ చేయాలంటే రఫ్ చేసి ఎక్కువగా షాలింగ్ ఉండేలాగా చేయాలన్నమాట. మనం ఓపెన్ చేసి మనం చూద్దాం. ఓపెన్ చేయడానికి మనం ఆ రిలే ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా డీ షాలింగ్ పంప్ అనేది కావాలి, లేదా డీ షాలింగ్ వైర్ అయినా కావాలి. మనం ఓపెన్ చేద్దాం దీన్ని. షాలింగ్ రాడ్ తీసుకుని, ఓకే, మనం ఈ లెడ్ అనేది ఓపెన్ చేయాలన్నమాట నిదానంగా. ఓకే, లైట్గా ముందు దాని మీద పెట్టి ఈ పంప్ ఒకసారి ప్రెస్ చేసుకుని ఇట్లా అన్నామంటే లెడ్ అనేది ఇదే లాగేసుకుంటుంది అనమాట ఈజీగా. ఓకే, మనం షాలింగ్ అనేది తీసాం కదా, ఇక్కడ తీసాం. అలాగే ఈ రెండు, ఇది ఒకటి ఆల్రెడీ తీసే ఉంది కదా. ఇప్పుడు మనం మెల్లిగా దాన్ని కొంచెం లైట్గా పట్టుంది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కాలింది కూడా మీరు గమనించవచ్చు. ఇదంతా హీట్ అయిందనమాట. లోపలికి వెళ్ళే ప్రాసెస్లో లోపల కూడా ఏదైనా డ్యామేజ్ అయ్యిద్ది అనే ఉద్దేశంతో ఇప్పుడు మనం మార్చేస్తున్నాం. ఖచ్చితంగా అయ్యిద్ది లోపల కూడా డ్యామేజ్. ఓకే, రిస్క్ అనేది ఉండదన్నమాట. మనం ఇది చేంజ్ చేయాలి. ఓకే, ఇది తీసేసి దాని ప్లేస్లో వేసేద్దాం. ఇది 12 volts రిలే అనమాట. ఓకే, అంటే 12 volts DC రిలే. ఓకే, మనం మార్చేద్దాం. ఓకే, మనం దీన్ని కూర్చోబెట్టాం కదా, ఇప్పుడు షాలింగ్ చేసేటండి. దీన్ని మనం లెడ్ అలాగే పేస్ట్. ఓకే, ఓకే, దానికి అంటే ముందు లైట్గా చేసామనుకోండి, తర్వాత అది నిలబడిన తర్వాత మనం దానికి ఎక్కి వచ్చి లెడ్. ఓకే, ఇప్పుడు నేను చేసే 2 పోల్స్ దీనికి 12 volts DC వెళ్ళే పోల్స్ అనమాట. ఇవి 2, వీటికి 12 volts ఇచ్చామనుకోండి, అది ఆటోమేటిక్గా స్విచ్ లాగా వర్క్ చేసిద్ది అనమాట. ఓకే, ఇది కామన్ పిన్, ఇది అంటే 2-way స్విచ్ లాగా. ఇది మధ్యలో 2-way స్విచ్ పిన్ అనుకోండి. ఇది ఒకవైపున, ఇది ఒకవైపున. అంటే మనకి దీనికి సప్లై వచ్చినప్పుడు ఒకవైపున కలిపిద్ది, సప్లై వదిలేసినప్పుడు ఒకవైపున కలిపిద్ది అనమాట. అంటే 2-way స్విచ్ లాగా వర్క్ అయ్యింది ఈ రిలే కూడా. ఓకే, మనం వీటికి కూడా చేసేద్దాం. ఓకే, హెవీగానే పెట్టాలి షాలింగ్. మీరు లైట్గా పెట్టామంటే మళ్ళీ ఊడిపోయింది కూడా. ఓకే, ఇక్కడ ఒకటి చేద్దాం మనం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కాలిన దగ్గర మనకి ఇక్కడ కాపర్ది ట్రాక్ ఉంటుంది కదా, అంటే ఈ బోర్డు మీద అది అనేది కాలిపోయింది అనమాట. మనం ఇక్కడ షాలింగ్ చేసినా అవ్వదు. ఓకే, అందు గురించి మనం ఏం చేయాలంటే, ఇది ఇట్లా లైట్గా చేస్తే మళ్ళీ కాలిపోయిద్ది. అందు గురించి మనం ఏం చేద్దామంటే, ఇక్కడ షీల్డ్ వైర్ ఉంది కదా, ఈ షీల్డ్ వైర్ని కొంచెం ఎక్కువగా ఇక్కడ అంటే ఒక పంచర్ వేసినట్టుగా కొంచెం ఎక్కువగా షాలింగ్ అనేది చేసేద్దాం. అప్పుడు అనేది ప్రాబ్లం రాకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, మనం ముందు దానికి షాలింగ్ చేసామనుకోండి, ఈ షీల్డ్ వైరు త్వరగా ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ఎదరికి కూడా కొంచెం ఎదరి దాకా షాలింగ్ అనేది చేయాలి దీంతోనే. ఓకే, చేసాం కదా, ఇంకా అవ్వలేదు. ఇది షీల్డ్ వైర్ కట్ చేసేద్దాం. ఓకే, మనం ఇప్పుడు అది షాలింగ్ పెట్టేద్దాం. ఇంకా ఓకే, లెడ్ కొంచెం ఎక్కువే ఎక్కియాలి ఇక్కడ.
ఓకే, ఇప్పుడు ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఓకే, బాగానే అయింది, చూడొచ్చు. ఓకే, ఇవి కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు దీనికి కొంచెం ఎక్కిద్దాం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు లైట్గా క్లీన్ చేద్దాం. ఓకే, క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది అన్నమాట, లేకపోతే మడ్డిగా ఉంటుంది ఆ ఏరియా మొత్తం. ఓకే, అయిపోయింది కదా. అది మీరు చూసుకోండి, ఇది 2 రిలేలు ఉన్నాయి, ఒకదానికి 3 రిలేలు ఉంటాయి అన్నమాట. ఓకే, మనం ఇప్పుడు ఒకసారి పెట్టి చూద్దాం. ఈ రిలేల దగ్గరే కాలటం కాదు, ఇప్పుడు ఈ వైర్లు వచ్చినాయి కదా, ఈ వైర్ల దగ్గర కూడా ఒక్కోసారి కాలిపోతాయి అన్నమాట. ఓకే, హీట్ అయ్యి షాలింగ్ కూడా వదిలేసిద్ది. ఓకే, ఇంకా ఇప్పుడు ఒకసారి పెట్టి చూద్దాం మనకి వర్క్ అవుతుందా లేదా. ఓకే, మీరు చూడొచ్చు, వచ్చింది కదా. ఎంబటే అనేది గ్రీన్లో కూడా మారింది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, అదనమాట. ఓకే, రెడీ అయినట్టేగా ఫ్రెండ్స్. నేను చూసిన కంప్లైంట్స్లో ఎక్కువగా చూసింది ఇవే కంప్లైంట్స్ అనమాట, ఈ రిలేస్ కంప్లైంట్స్. అంటే ఇవి బయట అయితే కనిపిస్తుంది కదా, మనకి లోపల పోయింది అనుకోండి, రిలే లోపల మనకి కనిపించదు. అది కొంచెం సీనియారిటీ వస్తేనే తెలుస్తుంది. మీరు చెక్ చేస్తూ ఉంటే ఇంకా దీని గురించి అవగాహన అనేది ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ట్రై చేయండి. ఏదైనా కంప్లైంట్ వచ్చినా స్టెబిలైజర్ ఓపెన్ చేసి చూస్తే మీకు అవి ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది తెలుస్తూ ఉంటాయి అనమాట. ఇంకా ఈ బోర్డులో కంప్లైంట్స్ ఇవేమీ రావు, నేనైతే చాలా అరుదుగా చూసాను అనమాట. ఇంకా ఈ కెపాసిటర్ కనిపిస్తుంది కదా, ఈ మెయిన్ కెపాసిటర్ 470/40 వోల్ట్స్ అనమాట. ఇది ఒక్కో దానికి 1000/25 వోల్ట్స్ కూడా ఉంటుంది. ఇది పోయినప్పుడు ఏమైందంటే, ఇది ఆన్ అయ్యేటప్పుడు ఆఫ్ అయ్యేటప్పుడు సౌండ్ వస్తుంది కదా, అదే సౌండ్ స్పీడ్గా కంటిన్యూ అయిపోయిద్ది అనమాట. అంటే లైట్ వెలుగుతూ ఆరిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో ఈ మెయిన్ కెపాసిటర్ అనేది మార్చాల్సి ఉంటుంది. అంతే. ఇంకా ఇందులో వచ్చే కంప్లైంట్స్, ఈ ట్రాన్స్ఫార్మర్ పోయినా కొన్ని పెద్ద కంప్లైంట్లు అన్నప్పుడు అవి అవ్వట్లేదు అనుకోండి, పక్కన పడేసేయడం మంచిది. కొన్ని మనకి కనిపించే కంప్లైంట్స్ ఉన్నప్పుడు చేసుకోవడం మంచిది అన్నట్టు, అంటే ఎవరో ఒకరికి ఎంతో కొంత ఉపయోగపడిద్ది అన్నట్టు ఈ వీడియో చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరు మర్చిపోండి లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇలాంటి వీడియోస్ మీకు తీసుకురావడానికి. బాయ్ ఫ్రెండ్స్.